పుట్టకు సంబంధించిన రకరకాల వ్యాధులకు వైశ్వానర చూర్ణం. మన జీవన శైలిలో వచ్చే మార్పుల వల్ల కానీ, రకరకాల ఆహార పదార్థాలు తినడం వల్ల కానీ, ఏదో రకంగా దాని యొక్క ప్రభావము మన పుట్ట మీద పడుతుంది. దాంట్లో అజీర్తి, ఆకలి లేకపోవడము, కడుపు నొప్పి, ముఖ్యంగా మలబద్ధత, ఇలాంటి సమస్యలు నిత్యం బాధపడే చాలామంది వ్యక్తులను మనం చూస్తుంటాం. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఔషధం వాడుకోకుండా అన్నిటికీ ఒకే మందు వాడుకోవడానికి, అది కూడా సులభంగా తయారు చేసుకునేది, నిర్భయంగా వాడుకోగలిగేది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా పనిచేసేది అయి ఉంటే చాలా బాగుంటుంది. వాటిలో మనం ప్రధానంగా చెప్పుకునేది వైశ్వానర చూర్ణం. వైశ్వానర చూర్ణంలో 6 రకాల మూలికలు ఉంటాయి. దాంట్లో మొదటిది సైంధవ లవణం, రాక్ సాల్ట్ అంటారు, ఇది చాలామందికి తెలిసిందే. రెండవది వాము, ఇంట్లో మామూలుగా వంటలలో వాడుకునేది. మూడవది అజామోదం, ఇది చాలామందికి ఎక్కువగా తెలియకపోవచ్చు, ఇది మనకు బజార్లో లభిస్తుంది. అయితే అజామోదము తెచ్చుకునేప్పుడు కొంచెము మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చూడడానికి అచ్చు వాములాగానే ఉంటుంది. అయితే చిన్న తేడాతో దీన్ని గుర్తించుకోవచ్చు. ఎలా అంటే 2 వేళ్ళ మధ్యలో ఈ గింజలను నలిపి వాసన చూస్తే వాముకు ఉండే వాసన ఉండకుండా దీనికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ఈ వాసన ద్వారా అజామోదమును మనం గుర్తించవచ్చు. అదేవిధంగా 4వది శొంఠి. శొంఠి కూడా వంటలలో వాడుకునేది, చాలామందికి తెలిసిందే, వంటింట్లో ఉండేదే. 5వది పిప్పలు. పిప్పలు కూడా చాలామందికి తెలిసినాయి. ముందుగా ఈ బజార్ నుంచి తీసుకొచ్చిన ఈ మూలికలను ఒకరోజు ఎండలో పెట్టి, తర్వాత దినము సపరేట్గా విడివిడిగా ఒక్కొక్క దాన్ని చూర్ణం చేసుకొని, ఎంతైతే చూర్ణము తయారైందో ఆ చూర్ణానికి రెట్టింపు, ఉదాహరణకి 250 గ్రాముల ఇవన్నీ కలిపిన చూర్ణం కనుక ఉంటే 250 గ్రాముల కరక్కాయ చూర్ణం కలిపి బాగా కలిసేటట్టు కలుపుకుంటే మనకి వైశ్వానర చూర్ణం తయారవుతుంది. వైశ్వానర చూర్ణము ఎలా వాడుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలి? వైశ్వానర చూర్ణాన్ని రాత్రి భోజనము చేసిన తర్వాత ఒక 2 గంటల విరామం ఇచ్చి, అప్పుడు 1 చెంచా మోతాదులో అర గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో కలుపుకొని కానీ, లేదా నోట్లో వేసుకొని అర గ్లాసు గోరువెచ్చని నీళ్ళు కనుక తాగితే ఉదయం పూట మంచి విరేచనం జరుగుతుంది. ఆయుర్వేదంలో కానీ మనకు తెలిసి కానీ ఎన్నో రకాల విరేచనానికి సంబంధించిన ఔషధాలు ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే మహత్తరంగా పనిచేసేది ప్రత్యేక లక్షణాలు, అంటే విరేచనంతో పాటు ఇంకా ప్రత్యేకమైన కార్యాలను చేసే, అంటే అసిడిటీని తగ్గించే, ఆకలిని పెంచే, జీర్ణశక్తిని పెంచే శక్తి ఉన్న ఈ చూర్ణము వైశ్వానర చూర్ణం. దీనికి ఉన్న ప్రత్యేక గుణం ఒకటి స్రంసనము అని ఆయుర్వేదంలో ఉంటారు. అంటే కొన్నిసార్లు విరేచనం సాఫీగా కాక, పేగుల కదలిక సరిగా లేక, రోజువారీ తయారయ్యే ఈ మలము పేగులలో పేరుకొని గట్టిపడి రకరకాల సమస్యలను పుట్టిస్తుంది. ఇటువంటి పరిస్థితులలో వైశ్వానర చూర్ణం వాడితే ఈ పేగులలో గట్టిపడి నిలువ ఉండి పేరుకొని పోయిన ఈ మలాలన్నింటినీ పూర్తిగా విడగొట్టి బయటకి లాగి మన పేగులను చక్కగా శుభ్రపరుస్తుంది. ఎప్పుడైతే మన చిన్న పేగు, పెద్ద పేగు ఇవన్నీ శుభ్రపడతాయో మనం తినే ఎటువంటి ఆహారమైనా చక్కగా జీర్ణమవుతుంది. ఈ జీర్ణమైన ఆహారము మంచి ఆహార రసంగా మారుతుంది. ఎప్పుడైతే ఆరోగ్యవంతమైన ఆహార రసం తయారవుతుందో
దాని నుంచి శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. తద్వారా ఈ అజీర్ణం వల్ల వచ్చే తలనొప్పి, మైగ్రేన్, కీళ్ళ నొప్పులు ఇలాంటి ఎన్నో సమస్యలు పూర్తిగా సమసిపోతాయి. కాబట్టి వైశ్వానర చూర్ణము తయారు చేసుకొని ఉంచుకుంటే చాలా ఉపయోగంగా ఉంటుంది.